ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. శాంతి కోసం అయితే మంచి చేస్తే మేము అందరం అశాంతి పాలవుతున్నాం కదా. మమ్మల్ని అందరినీ బజార్లో పడేసి ఆయన అక్కడ విగ్రహం పెడితే గాంధీ గారికి కూడా అది ఆయన కూడా ఆయన సంతోషంగా ఉండరు. ఇప్పుడు ఎక్కడ పోతాం మీరు చెప్పండి. 2 అమ్మాయిలు నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా. 1 year నుంచి నిద్ర లేదండి. సడన్ గా కాలేజీ అంటే ఎక్కడ వెళ్తాం? కన్నతల్లికి అన్నం పెట్టనోడట పినతల్లికి బంగారు గాజులు చేస్తాను. ఆల్రెడీ ఉన్నటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుని విగ్రహం దగ్గరికి పోయి కనీసం చేతులెత్తి మొక్కని వ్యక్తి, అటు కన్నెత్తి చూడని వ్యక్తి, కనీసం డెకరేట్ చేయడానికి కూడా అంగీకరించని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నేను గాంధీ విగ్రహం పెడతా, గాంధీ మహాశయుని పేద విగ్రహం పెడతా, దేశంలో ఎక్కలేని విగ్రహం పెడతా అని చెప్తాను. ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని ఏడ్పించి, కొన్ని వేల మందిని హైదరాబాద్ సిటీలో ఇంతమందిని ఏడ్పించి ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం? మల్లన్న సాగర్ రైతుల ఉసురు తలిగే కేసీఆర్ గద్దె దిగిపోయిందని చెప్పి గతంలో చాలాసార్లు ఇదే రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పుడు ఈ మూసీ పరివాహకంలో ఉన్నటువంటి కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డి కలిగారు. ఫ్యాక్ట్ చెక్. ఎవరైనా తప్పు చెప్పినా, తప్పు రాసినా, తప్పు మాట్లాడినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా వాటి మీద ఫ్యాక్ట్ చెక్ చేసి అందులో వాస్తవం ఏంది, వాళ్ళు చెప్పిన తప్పు ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికోసం ప్రభుత్వ హయాంలో ఒక ఫ్యాక్ట్ చెక్ అనే ఒక హ్యాండిల్ కూడా నడుస్తుంది మన తెలంగాణ ప్రభుత్వ హయాంలో. సో మరి నిజంగా అది ఫ్యాక్ట్ చెప్తా ఉన్నదా, అబద్ధాలు చెప్తా ఉన్నదా, అసలు ప్రభుత్వం చెప్పిన దాన్నే వీళ్ళు అబద్ధం అని చెప్తా ఉన్నారా, ఫ్యాక్ట్ చెక్ అనే ఆ పేరుకు వాళ్ళు నిజంగానే సార్థకత చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు PV న్యూస్. రాష్ట్రంలో మూసీ నదిపై గాంధీ సరోవర్ పేరుతోటి ఒక నిర్మాణం చేపట్టాలని చెప్పి, అట్లాగే ఒక భారీ గాంధీజీ విగ్రహం పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గతంలోనే ముఖ్యమంత్రి చాలా ప్రకటనలు చేసిండు. ఆ తర్వాత రీసెంట్గా దాన్ని శంకుస్థాపనకు కూడా దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వచ్చింది. వార్తలు రావడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసిండు. మేము గాంధీ సరోవర్ శంకుస్థాపన చేస్తా ఉన్నాం, మీరు రావాలని చెప్పి పిలిచిండు. సో అదే సమయంలో ఆ 1-2 రోజుల గ్యాప్లోనే ఏదైతే గాంధీ సరోవర్ నిర్మించాలనుకుంటున్నారో ఆ ఏరియాకు సంబంధించి భూసేకరణ కోసం ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అధికారులు. గాంధీ సరోవర్కు సంబంధించి 10 ఎకరాల 34 గుంటల స్థలం సేకరిస్తా ఉన్నాము. దీనికి సంబంధించి 20వ తేదీన మేము ప్రజాభిప్రాయ సేకరణ పెడుతున్నాము, వార్డు సభ నిర్వహిస్తున్నాము, దానికి హాజరు కావాలని చెప్పి ఆ ప్రాంతంలో నోటీసులు కూడా ఇచ్చారు. 2024లోనే మూసీ డెవలప్మెంట్ పేరుతోటి, మూసీ సుందరీకరణ పేరుతోటి రకరకాల పేర్లు చెప్పి మూసీ పరివాహక ప్రాంతంలో చాలా ఇల్లు కూలగొట్టేరు వీళ్ళు. సో ఇప్పుడు అందులోనే ఇంకొక అడుగు ముందుకేసి కొత్తగా గాంధీ సరోవర్ అనే పేరు తీసుకొచ్చి అక్కడ విగ్రహం పెడతామని చెప్పి ఈ ప్రయత్నాలను చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆ భూములు తీసుకుంటామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చారు. 11-12 తేదీలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిరు, రక్షణ శాఖ మంత్రిని ఇన్వైట్ చేసిరు. అదే సమయంలో నోటీసులు కూడా వచ్చినాయి, గాంధీ సరోవర్ కోసం భూసేకరణ చేస్తా ఉన్నామని చెప్పేసి. అట్లాగే గాంధీ సరోవర్కి అయ్యే ఖర్చు విషయంలో కూడా కొన్ని గందరగోళమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టబోతా ఉన్నారని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాం. సో అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు. అసలు ఎట్లాంటి భూసేకరణ ప్రభుత్వం చేపట్టడం లేదు, ఎట్లాంటి నోటీస్ ఇవ్వలేదు ఎవరికి, అసలు ఎట్లాంటి భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు, అట్లాగే ఖర్చు విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లో డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. అసలు ఎక్కడ కూడా భూసేకరణ అనే అంశమే లేదు, ఇప్పటివరకు ఏం తీసుకోలేదు, కేవలం కొందరు వీళ్ళని ప్రజలను రెచ్చగొట్టి అది చేసి ఆందోళన చేపిస్తా ఉన్నారని చెప్పేసి అందులో పెట్టుకొచ్చారు. కానీ క్లియర్గా మీకు డాక్యుమెంట్లను చూపించిన నోటీస్ ఉంది, పేపర్లలో ఏదైతే వీళ్ళు భూసేకరణ కోసం గాంధీ సరోవర్ కోసం అని చెప్పి పెట్టినటువంటి ఆ పేపర్ యాడ్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మరి ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లో ఫ్యాక్ట్ చెప్పాలి కదా, నిజం చెప్పాలి, వాస్తవం చెప్పాలి. ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఏం చెప్తా ఉన్నది, అసలు అట్లాంటివి జరగలేదు అని చెప్తా ఉంది. అంటే మరి ఇది ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ అనుకోవాలా, దాన్ని ఏమనుకోవాలి? అంటే అది ప్రభుత్వమే నడిపిస్తుందా, లేకపోతే ఇంకెక్కడైనా బయట నుంచి అవుట్సోర్సింగ్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నారా? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు, ప్రభుత్వం చేసే పనులకు సంబంధం లేకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఇంకొక థర్డ్ పార్టీ ఏమైనా నడిపిస్తూ ఉందా? మరి దాన్ని ఫ్యాక్ట్ చెక్ అంటే వాస్తవాలు చెప్పాలి ప్రజలకి. అక్కడ క్లియర్గా ప్రభుత్వమే నోటిఫై చేసిన దాన్ని, ప్రభుత్వమే పేపర్లలో ఆ నోటీస్ ఇచ్చింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా నోటీసులు ఇచ్చారు, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి ఇంత జరుగుతూ ఉంటాయి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, అసలు ఏం లేదు, అసలు భూసేకరణ అంశమే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి నడుస్తున్నటువంటి, ప్రభుత్వం ద్వారా నడవాల్సినటువంటి ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లో మాత్రం అన్ని ఫాల్స్ న్యూస్ వేస్తూ ఉన్నారు. ఎవరైనా ఫాల్స్ న్యూస్ వేస్తే వీళ్ళు దాన్ని కరెక్ట్ చేసి ఇది ఫ్యాక్ట్ అని చెప్పేయాలి. కానీ అందులో ఫ్యాక్ట్స్ చెప్పకుండా ఫ్యాక్ట్ని దాచిపెట్టి ఫాల్స్ న్యూస్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ ఇంత ట్రిగ్గర్ ఎందుకైంది అంటే, అక్కడ ఏదైతే వీళ్ళు ఇప్పుడు గాంధీ సరోవర్ నిర్మించాలనుకుంటున్నటువంటి ఆ ఏరియా ఉందో, ఆ ఏరియాలో
మధు రిడ్జ్ పార్క్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో 400 నుంచి 450 కుటుంబాలు ఉంటున్నాయి. సో ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అంతా కూడా మిడిల్ క్లాసు, కాస్త అటు ఇటుగా ఎబో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఫ్లాట్లు వదిలేసి పోవాలి. ఆ అపార్ట్మెంట్స్ ఎప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిరా అంటే కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాటికి అనుమతులు వచ్చినాయి. 2011-12 ప్రాంతంలో అక్కడ ఈ అపార్ట్మెంట్స్కి పర్మిషన్ వచ్చింది, వాటిని నిర్మాణం చేపట్టిరాం. అదంతా కూడా భూమి ప్రభుత్వానికి అప్పచెప్పేసి ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారు. సో వాళ్ళంతా ఎక్కడ పోతారు మరి? సో దీనికి సంబంధించి ఆ నోటీస్ రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అక్కడ అపార్ట్మెంట్లో ఎవరైతే ఇల్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగురు. వాళ్ళంతా కూడా వచ్చి తమ గూడును వెళ్ళబోసుకుంటా ఉన్నారు. మేము పైసా కూడబెట్టి కొనుక్కున్నటువంటి ఇల్లు, అపార్ట్మెంట్లో కొనుక్కున్నటువంటి ఆ ఫ్లాట్లని మీరు ఎట్లా లాగేసుకుంటారు అంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. శాంతి కోసం అయితే మంచి చేస్తే మేము అందరం అశాంతి పాలవుతున్నాం కదా. మమ్మల్ని అందరినీ బజార్లో పడేసి ఆయన అక్కడ విగ్రహం పెడితే గాంధీ గారికి కూడా అది ఆయన కూడా ఆయన సంతోషంగా ఉండరు. ఎంపీఆర్ మాకు చాలా కష్టపడి ఇల్లు కొన్నాం. మా ఆయనకి ఇంకా 5 years ఉంది రిటైర్మెంట్. ఇప్పుడు 5 years రిటైర్మెంట్కి లోన్ కూడా దొరకదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడ పోతాం మీరు చెప్పండి? 2 అమ్మాయిలు నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా. 1 year నుంచి నిద్ర లేదండి. సడన్ గా కాలేజ్ ఇమ్మంటే ఎక్కడ వెళ్తాం? ఏ మనిషి అయినా కూడా నీ ఆర్గన్ బాగుంది, ఒక చెయ్యో కాలో తీసేసేయి, మేము దాన్ని వాడుకుంటాము అని అంటే నో వన్ విల్ యాక్సెప్ట్ ఇట్. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. హీ కెన్ మేక్ రూల్స్, హీ కెన్ బ్రేక్ రూల్స్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ బిహైండ్ దిస్ క్యాప్చరింగ్ దిస్ బిల్డింగ్, బట్ వీ డోంట్ వాంట్, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. అపార్ట్మెంట్లో 40-50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు దాన్ని వదిలేసి ఎక్కడ పోతారు? గతంలో ఇట్లనే ఆగమేఘాల మీద పోయి ఇల్లు కొట్టిరు, మూసి అభివృద్ధి చేస్తాం, మేము ఏదో చేస్తాం. కానీ అప్పుడు కాస్త ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి, ప్రజలు తిరగబడేసరికి లేదు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఎంతమంది ఇందిరమ్మ ఇళ్ళకి తరలిచ్చారు? గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లేఅవుట్లు వేసిన స్థలాలు ఉన్నాయి. 30-40 ఏళ్ల క్రితం అక్కడ లేఅవుట్లు వేసి చేసినవి ఉన్నాయి. అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అవన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్, డబ్బులు పెట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 3 నుంచి 4 తరాల 4వ తరం వారు ఇప్పుడు నివసిస్తున్నారు. అట్లాంటి వాటిని కూడా ఖాళీ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. సో మరి ఎందుకు ఇంత మందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని ఏడ్పించి, కొన్ని వేల మందిని హైదరాబాద్ సిటీలో ఇంతమందిని ఏడ్పించి ఏం చేద్దాం అనుకుంటున్నది ప్రభుత్వం? గాంధీజీ అంటే అందరికి అభిమానం ఉన్నది, ఖచ్చితంగా గౌరవిస్తామైన జాతిపితగా, శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిగా అందరం గౌరవిద్దాం. కానీ అన్నన్ని 1000 కోట్లు పెట్టి, 100 కోట్లు పెట్టి ఎందుకు ఆ విగ్రహం అక్కడ పెట్టాలి? సరే విగ్రహం పెడదాం, విగ్రహం కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టడం దీన్ని, దానివల్ల ఇంకేమైనా వచ్చేది ఉందా? ఏమైనా గొప్ప జరిగేది ఉన్నదా? ఏం లేదు. ఇప్పుడు వీళ్ళ ఆర్తనాదాలు, వీళ్ళ ఏడుపులు తప్పితే దానికి మించి ఏం వచ్చేది ఉన్నది? ఇదంతా కూడా కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, ఈగో కోసం చేస్తున్నట్టు కనిపిస్తున్నది తప్పితే వేరే ఏం లేదు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఒక పెద్ద విగ్రహం పెట్టిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. సో ఆయన అంబేద్కర్ అంత పెద్ద విగ్రహం పెట్టిండు. సో ఇప్పుడు నేను ఇంత పెద్ద విగ్రహం పెట్టాలి, నేను కూడా ఒకటి కట్టినా అని చెప్పి చూపించుకోవాలనే ఆ గ్రెడ్జ్, ఆ ఈగో తప్పితే వేరే ఏం కనిపిస్తలేదు ఇందులో. ఫస్ట్ మూసి ప్రక్షాళన అన్నారు, సివరేజ్ ట్యాంకులు కడతామన్నారు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతామన్నారు, దాన్ని సుందరీకరణ చేస్తామన్నారు. అవన్నీ ఎక్కడో పోయినాయి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్లో గాంధీ విగ్రహం దాకా వచ్చింది కదా. అంటే అసలు ప్రభుత్వం ఎక్కడ మొదలు పెట్టింది, ఎక్కడికి పోతా ఉన్నది, అసలు ఏం చేస్తూ ఉంది? ఒక తలాతోకా లేకుండా, ఇప్పటివరకు అసలు ఇట్లాంటి డిపిఆర్ లేకుండా ఇష్టారాజ్యంగా ఎప్పుడు ఏది మనసులో తడితే అది చేసుకుంటూ పోతా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. రేవంత్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంతమందిని బాధ పెట్టి ఇన్ని ఇండ్లు ఖాళీ చేయించి నేను గాంధీ సరోవర్ పేరుతోటి ఒక భారీ విగ్రహం పెడతా, భారతదేశంలోని అతిపెద్ద విగ్రహం పెడతా అని చెప్తా ఉన్నాడు. కానీ అంబేద్కర్ మహాశయుని విగ్రహం పెట్టింది గత ప్రభుత్వం. సిటీ నడిబొడ్డున ఇట్లాంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ప్రజల భూములు లాక్కోకుండా ప్రభుత్వ స్థలంలోనే ఆ మహనీయుడి రాజ్యాంగ నిర్మాత విగ్రహం పెట్టింది. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు గడిచింది. ఏ ఒక్కరోజు అయినా జయంతికి కానీ వర్ధంతికి కానీ అక్కడ గేట్లు ఓపెన్ చేసింది లేదు, ఆ విగ్రహానికి అలంకరణ చేసింది లేదు, కనీసం లైట్లు వేసింది లేదు. అటువైపు ముఖ్యమంత్రి పోయి నివాళులు అర్పించింది కూడా లేదు. సో ఇట్లాంటి వ్యక్తి ఆల్రెడీ ఉన్నటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుని విగ్రహం దగ్గరికి పోయి కనీసం చేతులెత్తి మొక్కని వ్యక్తి, అటు కన్నెత్తి చూడని వ్యక్తి, కనీసం ఆయనకు లైట్లు వేయడానికి కూడా, పూలమాలలు వేయడానికి, కనీసం డెకరేట్ చేయడానికి కూడా అంగీకరించని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నేను గాంధీ విగ్రహం పెడతా, గాంధీ మహాశయుని పేద విగ్రహం పెడతా, దేశంలో ఎక్కలేని విగ్రహం పెడతా అని చెప్తున్నాను. కన్నతల్లికి అన్నం పెట్టనోడట, పినతల్లికి బంగారు గాజులు చేస్తానట. సో అట్లనే ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహారం. కేవలం ఆయన ఒక విగ్రహం పెట్టిండు, నేను ఒక విగ్రహం పెట్టాను, జస్ట్ అంతే. దాన్ని తలదన్నేలాగా నేను ఒక పేద విగ్రహం పెట్టి పబ్లిసిటీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంతమందిని ఆర్తనాదాలు పెట్టిస్తూ ఉన్నారు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇంతమంది కన్నీటికి కారణమవుతా ఉన్నారు. మల్లన్న సాగర్ రైతుల ఉసురు తలిగే కేసీఆర్ గద్దె దిగిపోయిందని చెప్పి గతంలో చాలాసార్లు ఇదే రేవంత్ రెడ్డి చెప్పింది.
మరి ఇప్పుడు ఈ మూసీ పరివాహకంలో ఉన్నటువంటి కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డి కదా, ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. శాంతి కోసం అయితే మంచి చేస్తే మేము అందరం అశాంతి పాలవుతున్నాం కదా. మమ్మల్ని అందరినీ బజార్లో పడేసి ఆయన అక్కడ విగ్రహం పెడితే గాంధీ గారికి కూడా అది ఆయన కూడా ఆయన సంతోషంగా ఉండరు. ఇప్పుడు ఎక్కడ పోతాం మీరు చెప్పండి. 2 అమ్మాయిలు నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా. 1 ఇయర్ నుంచి నిద్ర లేదండి. సడన్ గా కాలేజీ అంటే ఎక్కడ వెళ్తాం? కన్నతల్లికి అన్నం పెట్టనోడట పినతల్లికి బంగారు గాజులు చేస్తాను. ఆల్రెడీ ఉన్నటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుని విగ్రహం దగ్గరికి పోయి కనీసం చేతులెత్తి మొక్కని వ్యక్తి, అటు కన్నెత్తి చూడని వ్యక్తి, కనీసం డెకరేట్ చేయడానికి కూడా అంగీకరించని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నేను గాంధీ విగ్రహం పెడతా, గాంధీ మహాశయుని పేద విగ్రహం పెడతా, దేశంలో ఎక్కలేని విగ్రహం పెడతా అని చెప్తాను. ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని ఏడ్పించి, కొన్ని వేల మందిని హైదరాబాద్ సిటీలో ఇంతమందిని ఏడ్పించి ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం? మల్లన్న సాగర్ రైతుల ఉసురు తలిగే కేసీఆర్ గద్దె దిగిపోయిందని చెప్పి గతంలో చాలాసార్లు ఇదే రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పుడు ఈ మూసీ పరివాహకంలో ఉన్నటువంటి కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డి కదా.